వినేవాడు వేరేవాడైతే చెప్పేవాడే మీడియా అన్నట్టుంది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి. ఫ్లెక్సీలకు సంబంధించి హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. అడ్డదిడ్డంగా పెడితే కుదరదు, హోర్డింగ్ పాలసీకి సవరణ చేయండి, ఏజెన్సీలకు లైసెన్స్ తప్పనిసరి అని హైకోర్టు ఆదేశాలతో చర్యలు అనేటి. ఇక్కడ విషయం ఏంటంటే హోర్డింగులు ఎవరి అధికారులు ఉంటే వాళ్ళ చేతుల్లోకి వెళ్తున్నాయి. అది ఆంధ్ర తెలంగాణలో ఇది పక్కగా జరుగుతుంది. సంస్థలు ఇదివరకు ప్రకాష్ ఆర్ట్స్ అని చెప్పేసి రకరకాల సంస్థలు ఉండే, ఆ సంస్థలు వేలంలో కొనుక్కుని ఏ ఏరియాలో హోర్డింగ్ పెట్టుకోవాలో పెట్టుకుని సాగేవి. ఇప్పుడు వాళ్ళందరూ కూడా రాజకీయ పార్టీలకు తాబేదారులుగా పనిచేయాల్సి వస్తుంది. ఎందుకని? వీళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయినాయి. ఎవడు పవర్లో ఉంటే అక్కడ కేసీఆర్ పవర్లో ఉన్నప్పుడు కేటీఆర్ ఫ్రెండ్ వాళ్ళ చేతిలో ఉండేది, ఇక్కడ జగన్ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ పార్టీ తరపున మనిషి, ఇప్పుడు బాబు వాళ్ళు ఉన్నప్పుడు ఈడ పార్టీ తరపున మనిషి. వాళ్ళే ఏ నగరాలకు ఆ నగరాలు వాళ్ళ గుప్పెట్లో పెట్టుకుంటారు. ఇంకోటి ఫ్లెక్సీలు హోర్డింగ్లు వచ్చేటప్పటికి అవి ఒక ఎత్తు, రోడ్ల పక్కన కూడా పెట్టేస్తారే, చెట్లకు కూడా పెట్టేస్తారే. వాస్తవంగా అయితే ఎక్కడెక్కడ పెట్టాలో అక్కడే ఉండాలి. ఒకప్పుడు అది పాలసీ. చంద్రబాబు గారు ఉన్నప్పుడే సక్రమంగా నడిపారు. ఒకనాడు పోస్టర్లు ఎక్కడ పడితే అక్కడ అతికించనివ్వకుండా సినిమా పోస్టర్లు అవన్నీ కూడా నిర్దేశితమైన గోడల దగ్గరనే, ప్లస్ అక్కడ కూడా ట్యాక్స్ కట్టాలన్నట్టు. ఎప్పుడు 99-2004 మధ్యలో. ఆ తర్వాత అది కాలగర్భంలో కలిసిపోయింది. ఎవడొచ్చినా ఫ్లెక్సీలు ఆడిష్టం. అధికారంలో ఉన్నటువంటి ఫ్లెక్సీలు ఉంచాలి, ప్రతిపక్షంలో ఉన్నది పీకేయాలి. ఇది నడుస్తోంది. ఇప్పుడు హైకోర్టు గైడ్లైన్స్ చెప్పిందట ఈటిట్లో అన్నటువంటిది. కాకపోతే ఒక నాయకుడు వస్తున్నాడని చెప్పి కట్టే ఫ్లెక్సీలు నిజంగా డబ్బులు కట్టి పన్నులు కట్టి కడతారా? అధికార పక్షం వాళ్ళు చేస్తారా? ప్రతిపక్షాన్ని ఆ విధంగా చేయొచ్చు, డబ్బులు కట్టి అని చెప్పి. అధికార పక్షం వాళ్ళు చేస్తారా? అదే $1 మిలియన్ ప్రశ్న.